పర్వాలేదండి, పర్వాలేదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ పడిన ఎడలా మహోన్నతునైన దేవుని సర్వశక్తుని మహిమ మీ మీద ప్రకాశించుచున్నదన్నాడు పేతురు. డోంట్ వరీ నా కుమారుడా, ఏం బాధపడద్దు. ఇవన్నీ నీవు అత్యధిక మహిమను పొందడానికే నీకు వస్తున్నాయి. నువ్వు అవమానం తలంచవద్దని నా దేవుడు ఆనాడే పేతురు ద్వారా మాట్లాడాడు, పేతురు పత్రికలో. కాబట్టి ఈరోజు ఇంత స్పష్టంగా జరుగుతుంది అన్యాయం, అయినా సరే మనకు లేదు భయం. ఎందుకంటే వాగ్దానాలు, వందలాది వాగ్దానాలు మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, శౌర్యవంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి ఆయన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. డోంట్ వరీ. ఇది మొదటి సంగతి. దేవుడు తోడై ఉంటే మనకు నష్టములు కూడా లాభములుగా మారిపోతాయి. సమస్యను తెచ్చామని సంకలెగరేసుకుంటున్న వాళ్ళు సమస్యలో పడతారు. నీకు సమస్యగా వాళ్ళు తెచ్చింది నీ కిరీటానికి కారణమైతే, ఎలా అనగా మీరు పూర్తి చేయని తర్వాతది. ఎలా అనగా, ఎందుకనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పు, ఎలా అనగా నేను అంటాను, అప్పుడు నువ్వేం చెప్పుకుంటావు? అది అబ్బా భలే ఉంది, చెవులకు ఇంపుగా. ఎలా అనగా మరి నాకనరా, నీకు అని కూడా అన్నా. నేను ఇన్నిసార్లు నీకు అన్నప్పుడు ఒకసారి అన్న, ఎంత స్వార్థం అండి. ఇప్పుడు మీరు ఎలా అనగా, ఇది శ్రవణానందకరంగా ఉంది, మళ్ళీ ఒకసారి అనండి. ఎలా అనగా ఆమేన్. అది దేవుడు మనకు తోడై ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. శాపాలు కూడా దీవెనలుగా మారిపోతాయి. ఓకే, ఈడేం చేశాడు తెలిసి కుట్రవాడు, 7 సార్లు శాపాలు పెట్టిన దీవెనలుగా మారినాయని వాడు కూర్చొని ఏడుతున్నాడు. ఇన్ని డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళని దీవించిపోతా, కనీసం ఏదైనా ఆలోచన అన్నా చెప్పవా, మాకేం అర్థం కావట్లేదంటే వాడు చెప్పాడు ఆ కుట్ర ఆలోచన ఒకటి. ఏం చెప్పాడంటే, బాయ్ వాళ్ళ సంగతి నీకు తెలియదురా, నువ్వు పోయి డైరెక్ట్గా సృష్టికర్తతో పెట్టుకున్నావురా, నిన్ను ఎవరు నిర్మించారో ఆయనతో పెట్టుకున్నావు నువ్వు. ఆయన తోడై ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళని ఏం చేయాలన్నా ఆయన చేయాలి, ఇంకొకళ్ళని చేయనీడు. అస్సలు వాళ్ళని ఊడు ముట్టడానికి లేదు. వాళ్ళని తినిన ఆయనే, పెళ్లి చేసుకున్న ఆయనే. స్తోత్రం. తన